రేగిన జుట్టుతో, అరుణిమను అలుముకున్న కళ్ళతో హాస్టల్‌కు వచ్చి కన్నీటితో వార్డెన్‌కు తమ విషయం క్లుప్తంగా చెప్పింది సరోజ. ఆమె సానుభూతితో అనునయించి పంపింది. సరోజ అవతారం చూసి అనురాధ కంగారు పడింది. సరూ, 3 రోజులకే అలా అయిపోయావేమిటి? అక్కడ అందరూ బాగున్నారు కదా? ఏం బాగు? పేపర్‌లో చదివావుగా? ఈ వార్త వింటూనే పెద్దమ్మకు లేని రోగాలు వచ్చాయి. పాపకు జ్వరం, బాబుకు లివరు. వాళ్ళు ఏ జన్మలో చేసుకున్న పాపమో వాళ్ళనిలా పీడిస్తుంది. సరోజ కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి. ఛ! ఊరుకో. కొన్ని రోజులు అక్కడే ఉండలేకపోయావా? ఉంటాను. వార్డెన్ దగ్గర సెలవు తీసుకోవాలి. అది కాక నీతో ఓ ముఖ్య విషయం చెప్పాలని వచ్చాను అంది సరోజ సలోచనంగా. ఇంత దూరం రావాలా? పోస్ట్ కార్డు రాయొచ్చుగా. కార్డుతో తేలే విషయం కాదు. బట్టలు మార్చుకో, అలా వెళ్దాము అంది సరోజ. ఇద్దరూ బట్టలు మార్చుకొని బయటకు వచ్చారు. సాయంత్రం పిల్లగాలి వారి శరీరాలకు హాయిని కోల్పింది. ఇద్దరూ బర్కత్పుర పార్కులో కూర్చున్నారు. అట్టే జనం లేరు. అను, అన్నయ్యను చూస్తుంటే పిచ్చివాడవుతాడేమోనని భయంగా ఉంది. అనారోగ్యంతో తీసుకునే పిల్లలు ఏమవుతారో. ముసలమ్మ కుంగి ఎప్పుడూ కన్ను మూస్తుంది. అనురాధ గాఢంగా నిట్టూర్చింది. కొందరి జీవితాలే దుఃఖమయ్యాలు. ఏ తప్పు చేయకపోయినా శిక్షించబడతారు. పోనీ నువ్వు ఒకసారి వెళ్ళి మీ వదినకు విషయాలు బోధించలేకపోయావా? అన్నయ్యే స్వయంగా వెళ్ళాడు. ఏనాడు వారి గడపలో కాలు పెట్టని పెద్దమ్మ పిల్లలను తీసుకెళ్ళింది. గెంటినంత పని చేశారంట. అన్నయ్య ఏమో పిచ్చి ఆవేశంలో ఉన్నాడు. అందున ప్రేమించి చేసుకున్న వివాహం. ఉహుం, ప్రేమ అంటే ఏమిటి సరు? ఈ పదానికి అర్థముందా? తాత్కాలికంగా కలిగే ఆవేశానికి ప్రేమ అనే పేరు తగిలించి భ్రమపడుతున్నారు. మనమే నయం. ఈ జంజాట ఏమీ లేదు. భగవంతుడు ఏం చేసినా మన మేలుకు అన్నది సత్యం. అను, అంత నిరాశగా మాట్లాడకు. మన జీవితాలు మాత్రం ఎంతకాలం ఇలా వెళ్తాయి? నిద్ర లేచినప్పటి నుండి ఎన్ని సమస్యలు ఎదురవుతాయో నీకు తెలియదా? అవివాహితులైన స్త్రీలకు సంఘంలో ఉన్న స్థానం నీకు తెలియంది కాదు. పురుషుణ్ణి రక్షణ లేందే జీవితమనే బహుదూర బాటను దాటటం కష్టతరం. సరు, ఒక విషయం, సంఘం మన బాగోగులు కాంక్షించేదే అయితే మనకు జరిగే అన్యాయాలకు చర్యలు తీసుకోదేం? సంఘం దృష్టిలో అది అన్యాయంగా కనిపించవచ్చు. నీ విషయం తీసుకో. మీ మామయ్య జాలిచేత నిన్ను పెంచారు. అంత మాత్రం చేత ఆయన కుమారుడికి నిన్ను చేసుకోవాలని లేదుగా. మీ బావ నిన్ను ప్రేమించానని చెప్పిన మాటలు సంఘం విన్నదా? అందుకని మీ బావ చేసిన పని తప్పుగా తోచదు. నీవు నిర్ధనురాలువు. మాలతి లక్ష్మీప్రసన్నురాలు. ధనంతోనే జీవితం సుఖంగా గడుస్తుందా? ఈ కాలంలో అంతే మరి. డబ్బును చులకనగా తీసి పారెయ్యకు. లేచినప్పటి నుండి పడుకోబోయే వరకు దాని అవసరం ఎంతైనా ఉంది. డబ్బుతోనే లేని బాంధవ్యాలు ముడిపడతాయి. ఉన్నవి తెగిపోతాయి. ప్రేమ, పెళ్లి, చావు, బ్రతుకు అన్నీ దాంతోనే. తెలిసిందా? ఆలోచిస్తూ కూర్చుంది రాధ. ఏం, కోపం వచ్చిందా? కన్నీటితో నిండిన కళ్ళెత్తి చూసి కనిపించే కంఠోర సత్యాలకు కోపం దేనికి? కొన్ని క్షణాలు మౌనంగా దొర్లిపోయాయి. అను, నువ్వు ఒకసారి టీచరునై, పసిపాపలతో పాపనై అన్నీ మర్చిపోతా అన్నావు. గుర్తుందా? ఇప్పటికీ ఆ మాటే అంటాను. కానీ మనకు ఉద్యోగం ఇచ్చేదెవరు? అయితే అను, మా అన్నయ్య పిల్లలకు తల్లివి, గురువువి, సర్వం నీవే అయ్యి వాళ్ళ పోషణ భారం వహిస్తే? సరు, విస్మయంగా చూసింది అనురాధ.
తప్పుగా అర్థం చేసుకోకు. ఏనాడో ఒకనాడు పెళ్లి చేసుకోవాలి. మీ బావ కానప్పుడు ఎవరైనా ఒకటేగా. సరోజ, నన్నెంత తక్కువ అంచనా వేశావు? మోకాల మధ్యన తల దించుకొని సన్నగా ఏడ్చింది. ఎంత పిచ్చిదానివి అను. నిన్ను తక్కువగా చూడను, చూడలేను. నీ ఉన్నతమైన గుణం చూసే ఈ నిర్ణయానికి వచ్చాను. అను, మనం ఏ జన్మలో చేసుకున్న పాపమో, తల్లికి తండ్రికి దూరమై ఇలా జీవిస్తున్నాము. అదెంత నరక దృశ్యమో నాకు తెలుసు. అందుకే ఆ తల్లి వదిలిపోయిన పిల్లలకు తల్లివై, ఆ ఇంటికి చుక్కనివై జీవితం సార్థకం చేసుకో. అనురాధ వీపు నిమురుతూ కూర్చుంది. సరు, నా వల్ల కాదు. నా హృదయమంతా శూన్యమే. నేను ఎవరికీ ఏమీ ఇవ్వలేను. నన్ను క్షమించు. కళ్ళు తుడుచుకొని లేచింది. నిన్ను బలవంతం చెయ్యటం లేదు. కాని నీ అంగీకారంపై 4 నిండు జీవాలు ఆధారపడి ఉన్నాయి. అన్నయ్య పిచ్చి ఆవేశంతో ఏ పిల్లను చేసుకున్నా నేను అక్కడ ఉండలేను కదా. ఎవరొచ్చినా ఆ పిల్లలను ఎందుకు చూస్తుంది? కన్నతల్లే చూడనప్పుడు? నేను చూస్తానని నమ్మకమేమిటి? అంది విసురుగా అనురాధ. ఈ నిర్ణయానికి వచ్చాను. నా అను, హృదయమంతా ప్రేమే. నేనెవ్వర్ని ప్రేమించలేను. అతన్ని భర్తగా గౌరవించగలగనేమో గాని ప్రేమించలేను. పర్వాలేదు. ప్రస్తుతం అతనికి ప్రేమంటే నమ్మకం లేదు. ఒక ఉద్యోగిగా చేరు. ఉద్యోగికి వివాహం ఎందుకంటావేమో. లోకం దృష్టిలో మంచి అనిపించుకోవడానికి వాళ్ళ జీవితాలను ఓ దరి చేర్చి పుణ్యం కట్టుకో. సరు, ఇది జరిగే పనేనా? సినిమా కాదు. ఎంత విడ్డూరంగా ఉంటుంది? విడ్డూరంగానే ఉంటుంది. కన్నతల్లి కసాయిదానిలా పిల్లలను వదిలిపోవటం విడ్డూరం కాదు. ఆ పిల్లలను చూస్తే అలా అనవు. తర్వాత ఆలోచిద్దాము. మొదట పిల్లలను చూద్దాం పదా. ఆలోచిస్తా అన్నావు. ఆ మాత్రం చాలు. నీ అంతరంగం అమృతం అను అంటూ అక్కడే కౌగిలించుకోబోయింది సరోజ. ఛీ, చిన్నపిల్లలా అదేం పని? రోడ్డు మీద పోయే జనం వింతగా చూస్తున్నారు. సరోజ చేతులు వదిలించుకుంది. ఇద్దరూ రిక్షా వేసుకొని మధుకరిల్లు చేరారు. అత్తా, ఎక్కడికెళ్ళావ్? తూలుతూ వచ్చి సరోజను వాటేసుకుంది అర్పిత. అర్పితనెత్తుకొని శాంతమ్మ గదిలోకి వెళ్లారు. శాంతమ్మ ములుగుతూ ఉంది. మొన్నటి వరకు తిరిగింది అంటే ఎవ్వరూ నమ్మరు. ఈ పిల్ల ఎవరేసరమ్మా? బావిలో నుండి మాట్లాడినట్టు ఉంది గొంతు. నా స్నేహితురాలు. అనురాధ అని చెప్పలేదు? ఆ, ఈ అమ్మాయే. ఇప్పుడెందుకు పిలుచుకువచ్చావే? ఈ అవతారం చూడ్డానికా? ఆమె సిగ్గుతో కుంగించుకుపోయింది. పాపను చూడాలని తనే వచ్చింది పెద్దమ్మా. అర్పితను అనురాధకిచ్చి పాపకు మందు, ముసలమ్మకు టాబ్లెటు ఇచ్చింది. బాబును ఇయ్యాలో నుండి తీసింది. కాళ్ళు చేతులు సన్నగా, పొట్ట ఎత్తుగా ఉండి తెల్లగా పాలిపోయి పిండి బొమ్మలా ఉన్నాడు. వాడి అవతారం చూసిన అనురాధ హృదయం అర్థమైంది. ఏదో మందు పొడి వేసి పాలు కలిపి పట్టింది. పాలు తాగగానే పొట్ట మరింత ఎత్తుగా కనిపించింది. హుం, డాక్టర్ గారి కుమారుడు అని నిట్టూర్చింది. అత్తా, వీరిని ఏమని పిలవాలి? అర్పిత సరోజ భుజాలు పట్టుకొని అడిగింది. ఆమెను అమ్మా అనాలి అంది సరోజ. ఉలిక్కిపడి చూసింది అనురాధ. అర్పిత రెప్పవాల్చకుండా అనురాధని చూస్తూ ఉండిపోయింది. ఖరీదైన వస్తువులు, తివాసీలు దుమ్ము కొట్టుకుపోతున్నాయి. ఒక గంటలో ఆ ఇంటి పరిస్థితి అర్థం చేసుకుంది. ఆమెలో ఏదో కొత్త రకం సంచలనం బయలుదేరింది. సరు, నేను వెళ్తాను. లేటైతే వార్డెన్ కోప్పడుతుంది అంది. అలాగే
రేపొచ్చి కలుస్తాను. అనురాధ అందరికీ చెప్పి బయటికి వచ్చేసరికి తూలుతున్నవాడిలా మధుకర్ వస్తున్నాడు. ఢీకొన్నంత పని చేశాడు. ఐయామ్ సారీ అని తొలగిపోయాడు. పీక్కుపోయిన ముఖం 10 లంకాలను చేసినట్లున్నాడు. ఆ ఇంటి నుండి త్వరగా బయటపడింది. మోహన్, మాలతి వచ్చారు. మనుపటిలా కాక తూచి మాట్లాడటం నేర్చుకున్నాడు మోహన్. మాలతి అంతే. జానకమ్మ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పింది. తనంతట తనేమీ మాట్లాడలేదు. సాయంత్రం ఎలాగో అవస్థపడి మోహన్‌ను ఒంటరిగా కలుసుకుంది జానకమ్మ. ఇంటి పరిస్థితి ఎంత దిగజారిపోయిందో చెప్పింది. నీవు ఒక్కసారి కూడా రావు. ఈ తాపత్రయమంతా దేనికి మాకు? ఇక నువ్వే చూసుకో. కృష్ణ, రామ అని గడుపుతాము. అప్పుడే భగవద్ధ్యానంలో పడితే ఎలా? ఉషను, బాలును నా అంతవారిని చెయ్యొద్దు అన్నాడు చిన్నగా నవ్వుతూ. జానకమ్మ ముఖం వాడిపోయింది. అయినా తమాయించుకొని నిశ్చలంగా చూసింది. అది కాదురా! పొలం మీద వచ్చే ఆదాయం నీకు తెలియంది కాదు. నన్నేం చెయ్యమంటారు? ఉద్యోగం వదిలిపెట్టను. వ్యాపారం చేసేవాడికి నెల నెల డబ్బు పంపడం ఎలా సాధ్యం? అన్నాడు విసుగ్గా. కొన్నాళ్ళు మీ పాట్లేవో మీరు పడాల్సిందే. ఈ ఆదాయంతోనే నన్ను, రాధను చదివించలేదా? ఖర్చులు అప్పటిలాగే ఉన్నాయా? ధరలు మండిపోతున్నాయి. అయినా నిక్షేపుల్లాంటి ఉద్యోగం వదులుకుంటారంట. ఆ! ఆ! నిక్షేపమే. గొర్రెకు బెత్తెడు తోక అన్నట్టు ఎదుగు బొదుగు లేని జీతం అన్నాడు ఎటో చూస్తూ. నాన్నగారి అవస్థ చూసావుగా ఈ వయసులో? ఈ వయసులో చిన్నపిల్లలు ఉన్నందుకు చెయ్యాల్సిందే. ముందు జాగ్రత్త పడనందుకు కష్టపడాలి. మ్రాన్మడిపోయింది జానకమ్మ. ఉవ్వెత్తుగా ముంచుకొచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది. ఏమిటి మార్పు? సిగ్గుపడిపోయింది. వయసు మళ్ళినాక పిల్లలను కన్నందుకు వేలెత్తి చూపించాడు కొడుకు. ఇంతకన్నా ఘోరం ఏముంటుంది? రెండవ రోజు భార్యాభర్తలిద్దరూ కారులో వెళ్ళిపోయారు. ఆ రోజు అనురాధ దగ్గర్నుండి ఉత్తరం వచ్చింది. ఉషా సంతోషానికి అంతులేదు. నాన్నా, ఉత్తరం ఎవరిదో చెప్పుకో చూద్దాం అంది నవ్వుతూ. నీ గంతులే చెప్తున్నాయి కదమ్మా! ఉత్తరం అనురాధదని. రఘువయ్య గారు జోడు సవరించుకొని ఉత్తరం విప్పాడు. పూజ్యనీయులైన మామయ్యకు. అనురాధ అనేక నమస్కారాలు. మామయ్య, మీతో సంప్రదించకుండానే నేను వివాహం చేసుకున్నాను. అనుకోని పరిస్థితిలో జరిగింది వివాహం. డాక్టర్ మధుకర్ అని నా స్నేహితురాలి అన్న ఆయన. అతడు మొదట ప్రేమించి ఓ అందాల రాశిని పెళ్లి చేసుకున్నాడంట. ఇద్దరికి పడక ఇద్దరు బిడ్డలు కలిగాక విడాకులు పుచ్చుకున్నారు. పురుషత్వపు టహంకారంతో భార్యను దెబ్బతీయడానికి, ఎలాంటిదైనా చేసుకోవటానికి పట్టుపట్టారు. బిడ్డలు అనారోగ్యంతో పోషించేవారు లేక కృశించిపోతున్నారు. ఆయన చెల్లెలు ఆ పిల్లలను రక్షించి పుణ్యం కట్టుకోమని వేడుకుంది. ఆలోచించిన మీదట అదేమంత తప్పు కాదనిపించింది. ఎప్పుడో ఒకప్పుడు ఈ తంతు తప్పదుగా. జన్మలో ఏ తల్లి బిడ్డలను దూరం చేశానో ఆ ఉసురు నన్ను పీడించింది. అందుకే ఆ పిల్లలను సాకి పెద్దవాళ్ళను చెయ్యాలనుకున్నాను. ఉషా, బాలులాగే నా దగ్గర మసులుకుంటారు. ఆయన ఇంటి విషయం గాని, పిల్లల విషయం గాని పట్టించుకోరు. ఏదో పోగొట్టుకున్నట్టు తిరుగుతారు. అత్తయ్యకు ఈ విషయం చెప్పండి. వీలుంటే ఒకసారి వచ్చి వెళ్ళండి. ఇట్లు అనురాధ. రాధా అనుకొని కళ్ళు ఒత్తుకున్నారు రఘువయ్య గారు. తండ్రి ముఖంలో మారే రంగులు చూసి ఉష కంగారు పడింది. వదిన బాగుందా నాన్నా? ఆ! పెళ్లి చేసుకుందంటమ్మా. మనకి చెప్పడానికి వీలు కాలేదట. నిజం?
అమ్మా, రాధోదినకి పెళ్ళయిందంట అంటూనే బయటికి పరుగు తీసింది. అందరికీ వార్త చెప్పాలిగా. ఉష ఏమిటో అంటుందేమండి? జానకమ్మ వంటింట్లో నుండి వచ్చింది. నిజమే. దాన్ని ఎత్తు పొడుస్తూ ఏ డాక్టర్‌నో చేసుకోమనేదానివి. గుర్తుందా? రాధ భర్త డాక్టరట అన్నారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? మాట మాత్రమైనా చెప్పలేదే? ఎందుకు చెప్పాలి? ఆశలు పెంచి ఆఖరకు దాని జీవితాన్ని తుంచివేశాం. దాని మానాన్ని దాన్ని వదిలివేశాం. ఏదో భగవంతుడి దయో, దాని మంచితనమో దానికే ఆశ్రయం ఏర్పడింది. రాధ అత్తవారి వివరాలు జానకమ్మకు అడిగే సాహసం లేక అడగలేదు. రఘువయ్య గారు జవాబు చెప్పనూ లేదు.